చెప్పారు. నేను వెంటనే కంప్లెయింట్ రాసి ఇచ్చామండి. మా లాయర్ గారితో కలిపి శ్రీ కృష్ణకాంత్ గారు రాశారు. నేను పట్టుకొని వెళ్ళి ఇమీడియట్‌గా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆ కంప్లెయింట్ తీసుకున్నారు. 15 మంది 20 మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీడియో ఆధారంగా మొత్తం ఫోటో ఆధారంగా తీసుకొని కంప్లెయింట్ చేస్తామన్నారు. ఇక్కడైతే పోలీసులు ఆల్రెడీ పంజగుట్టకి ఫార్చ్యూనర్ కార్‌ని సీజ్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళని కూడా తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం అంటే నరేంద్ర అసిస్టెంట్. నరేంద్ర ఎలా దొరికాడంటే తెలివితేటలుగా ఇవాళ చౌటుప్పల్లో ఆక్షన్ అని చెప్పాడు వీడియోలో. మనం చౌటుప్పలు వెళ్ళిపోతాం, కానీ వాడు ఇక్కడ కొంగర కళ్ళంలో చేస్తున్నాడు. అది మాకెట్లా దొరికిందంటే వాడు బ్యాడ్ టైమో ఏదో మరి. ఆ పక్కన ఒక జుట్టులో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి నెంబర్ కూడా మన దగ్గర ఉంది. ఇతని నెంబర్ ఆఫ్ చేసేసాడు, స్విచ్ ఆఫ్, ఏం పని చేయట్లే. ఆ పక్కన జుట్టు అబ్బాయి, ఆ జుట్టు అబ్బాయి నెంబరు ఆన్లో ఉంది, జుట్టు అబ్బాయి నెంబర్ ఆన్లో ఉంది. అది ట్రేస్ చేసాం. అది చేస్తే వాడు లైవ్లో కనిపించాడు మాకు. వాడు లైవ్లో పక్కనే ఉంటాడు, ఎప్పుడు పక్కనే ఉంటారు, ఇద్దరు పార్ట్నర్స్ పక్కన ఉంటే లైవ్లో కనిపించాడు. అది మేము పట్టుకొని ఇంకా లైవ్ పట్టుకొని వెళ్ళిపోయినాం అనమాట. అలా మాకు దొరికారు, లేకపోతే దొరకరు. మనకేమో చౌటుప్పలు అక్కడ పంపించేసి ఇక్కడ ఆక్షన్ చేసేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ వాళ్ళ టైంలో మేము కూడా కొంచెం బుర్ర పని చేసింది మాకు కూడా. మేము పనిచేసి పోలీసులతో చెప్పాము. పోలీసులు వెంటనే అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చని ఇక్కడ చూపిస్తుందని వాడు తీశారు. వాళ్ళ లొకేషన్కి వెళ్ళాం. వాళ్ళ లొకేషన్ మాకు టవర్లో దొరికింది, సార్ తీశారు, అయ్యింది. కానీ పోలీసులు చాలా సపోర్ట్ చేసి చేశారండి. కానీ వాళ్ళ పోలీసుల మాట కూడా వాళ్ళ విధి కూడా వాళ్ళని చేయనివ్వట్లేదు, వాళ్ళ పనులు కూడా వాళ్ళని చేయనివ్వట్లేదు. ఇప్పటివరకు మరి ఈ కేసులో భాగంగా తీసుకున్నది మాత్రం నరేందర్ని, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అతన్ని మాత్రమే తీసుకున్నారు. మరి ఇద్దరు ఉన్నారు దీంట్లో. కాసా ప్రవీణ్కి సంబంధించి ఏం చెప్పారు పోలీసు? ఫోన్ చేసి నాకు అడిగారు, మళ్ళీ మేము మా మీద తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అని అడిగారు వాళ్ళు. నేనన్నా తప్పుడు ప్రచారం ఎలా అవుతుంది, మీరు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్లో ఉన్నారు, ఇలాంటి ఇల్లీగల్ లాటరీస్లో ఉన్నారు, మీరు ఎట్లా మాట్లాడతారు అని అంటే, లేదండి మేము అలా చేయలేదు, మేము తిరుపతిలో మేం కాదు నరేందర్ చేశాడు, వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, మీరు తిరుపతిలో చేయలేదు బట్ బల్కంపేటలో చేశారు, వేరే దానిలో చేశారు, అంటే మీరు దొంగలు, మీరు కూడా తప్పు చేశారు. సో అది మీరు పోలీసులను అడగండి, నాకు అడగొద్దని నిన్నే చెప్పాను. సో వాళ్ళని కూడా మేబీ పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఎనీ టైం వాళ్ళకు కూడా ఫోన్ చేసి పిలిపించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళు ఎవరో వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కూడా వస్తామన్నారట. సో వస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ కాకుండా వాళ్ళే చెప్తున్నారు, బోల్డ్ మంది ఉన్నారు, అందరినీ తీసుకురావాలి, అందరినీ సీజ్ చేయాలి, అందరి అకౌంట్స్ మూసేయాలి, అందరు ఇన్స్టాగ్రామ్లో మూయాలి, అందరి దగ్గర ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు, ఎంత డబ్బులు నష్టపోయారో వాళ్ళందరికీ వెనక్కి ఇవ్వాలి. హిందూ దేవీ దేవతల్ని అడ్డుగా పెట్టుకుని చేసిన ఈ దందా కోసం ఇంకెప్పుడైనా సరే వాళ్ళకి పనిష్మెంట్ గట్టిగా ఉండాలి. తిరుపతిలోకి ఎంట్రన్స్ ఉండకూడదు ఈ నరేందర్ లాంటి వాళ్ళకి. ఇంకా ఎవరెవరుకున్నా ఇవన్నీ మా డిమాండ్స్ అండి. నా మీద ఎవరైతే చిన్నపిల్లలు చెడిపోకుండా కాపాడాల్సిన మనమే చిన్నపిల్లలకి ఒక ఊతం ఇస్తున్నాం, ఇది చెయ్యండి రా అని మనమే ఇస్తున్నాం. సో ఇదంతా తప్పు. సో మేము మాట్లాడితే నాతో పాటు బయటికి వెళ్తున్నాం, మా కార్లో మేము వెళ్తున్నాం కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళు కూడా మేము ఎక్కించేసాం. సార్లే ఇంకా అందరూ ఒక దగ్గరికి వెళ్తున్నారు, బట్ వాళ్ళ పని వాళ్ళు వెళ్తుంటే కూడా వాళ్ళని చేయనివ్వలేదు.